సి మనము చాలాసార్లు దేవుని పైన కోపడుతుంటాము. ఎందుకు? వై డిడ్ యూ అలవ్ దిస్ లార్డ్? నా జీవితంలో ఏం మారట్లేదు, థింగ్స్ ఆర్ స్టాగ్నేటెడ్, థింగ్స్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోయింది, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా అని ఇట్లాంటి ప్రశ్నలు అన్నీ వస్తూ ఉంటాయి కదా. నేను ఒక నిజమైన సంఘటన చెప్తానండి. నిజమైన సంఘటన ఏంటంటే, ఒకప్పుడు ఒక మిషనరీ ఉన్నాడు. ఆయన పేరు డేవిడ్ ఫ్లడ్ అని. హీఈస్ నాట్ అ వెరీ వెల్ నోన్ మిషనరీ, బట్ చాలాసార్లు మనకి తెలియని మిషనరీస్ ఎంతోమంది ఉన్నారు మన భారతదేశానికి వచ్చిన వారు. చాలా పేర్లు మనం చదువుతాం గాడ్స్ జనరల్స్లో, కానీ చాలామంది పేర్లు మనం చదవని వారు కూడా ఉన్నారు. అదే రీతిగా ఈ డేవిడ్ ఫ్లడ్ అనే మిషనరీ ఇంగ్లాండో అమెరికా దేశం నుండో ఆఫ్రికా ప్రాంతానికి వెళ్తాడు తన భార్యతో. తనకు అప్పటికి ఒక కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు, 2-3 సంవత్సరాల కుమారుడు. ఆ కుమారుడు తన భార్య వెళ్తారు ఆఫ్రికా దేశానికి. తను ఇంకో కపుల్ కూడా, 2 couples గో టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ ట్రైబల్స్ దగ్గర వాళ్ళు ఎట్లా నిశ్చయించుకుని వెళ్ళారంటే, ఏది ఏమైనా సరే మా ప్రాణాన్ని తెగించి మేము అక్కడికి వెళ్తాం, మొత్తము తెగించి మేము ఆ దేశానికి వెళ్తాము, మేము అక్కడ చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా జీవితంలో దేవుడు చేస్తున్న దాన్ని బట్టి వీ వాంట్ టు బీ థ్యాంక్ఫుల్ అండ్ వీ వాంట్ టు షో దట్ వీ లవ్ గాడ్ అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఆ బ్లాక్స్ అందరూ, బ్లాక్ ట్రైబల్స్ అందరూ కూడా తరిమేస్తారంట. తరిమేసి వీ డు నాట్, మా దేవుళ్ళకి ఈ తెల్లోళ్ళు అంటే ఇష్టం ఉండదు అని తరిమారంట. తరిమితే ఇంకో ఊరికి వెళ్ళారంట. అక్కడ నుండి నడుచుకుంటూ భార్యతో చిన్న బాబును ఒక బ్యాగ్ లాంటిది, హ్యామక్స్ అంటారు కదా, హ్యామక్స్లో వేసుకొని వాళ్ళ ఈపు పైన తగిలించుకొని అలాగా హైకింగ్, దే హ్యావ్ టు హైక్. అది నార్మల్ ప్రయాణం కాదు, ఒకరు నుండి ఇంకోరు అట్లా కొండలెక్కి. ఆ సమయంలో ఏమైందంటే తన భార్యకి, డేవిడ్ ఫ్లడ్ భార్యకి ఆ దోమల వల్ల మలేరియా వచ్చింది. మలేరియా వచ్చిన తర్వాత ఇంకా అక్కడ డాక్టర్స్ లేరు కదా, ఇంకా అక్కడ వైద్యము లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళటానికి లేదు. వాళ్ళ జీవితాలు తెగించి వెళ్తున్నారు. వాళ్ళు చెప్తున్నారండి, మీరు మా ఊరు నుండి వెళ్ళకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే, సరే ఈ ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళారు. ఇంకో ఊరికి వెళ్తే నో వీ డోంట్ అలవ్ యూ హియర్ అన్నారు. సో మళ్ళీ అక్కడ నుండి ఇంకో ఊరికి వెళ్ళారు. ఆ ఊరికి వెళ్తే అక్కడ అలవ్ చేయట్లేదు. సో ఫైనల్గా డేవిడ్ ఫ్లడ్ తన భార్య వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే, మనకి ఇక్కడ చోటు లేదు, మనము కావాలంటే సువార్త ప్రకటించడానికి ఊర్లోకి వెళ్ళి తిరిగి మనము కొండపైన పడుకుందామని చెప్పి కొండెక్కి అక్కడే మడ్ హట్స్ అంటారు కదా, మట్టితోటి చేసుకునే చిన్న హట్స్ లాంటివి, గుడిసెలు లాంటివి, అవి వాళ్ళు చేసుకొని అక్కడ ఉన్నారంట. అయితే తెలిసిన విషయం ఏంటంటే, తన భార్య ప్రెగ్నెంట్, అప్పటికే ప్రెగ్నెన్సీలోనే తనంతా కూడా తెగించి ప్రయాణం చేసి కొండలెక్కి అన్నీ చేస్తుంది దేవుడి కోసం. చేస్తూ ఉంటే ఇంకా కొండలెక్కిన తర్వాత ఆ హట్స్లో ఈ మలేరియాతోటి చాలా హై ఫీవర్. తన భార్యకి ప్రెగ్నెన్సీ ఒక పక్కన, వైద్యం లేదు ఇంకో పక్కన ఇంకో బాబు ఉన్నాడు, చిన్న వయసు కలిగిన 2-3 years బాబు. ఆ చిన్న బాబు డేవిడ్ ఫ్లడ్, తన భార్య మలేరియా. ఆ జ్వరము తగ్గట్లేదంట. ఆ విపరీతమైన బాధతోటే ఎవరైనా వస్తారా సువార్త చెప్తే వినటానికి ఎవరైనా వస్తారా అంటే ఎవ్వరు రావట్లేదంట. రండి అని పిలుస్తుంటే కూడా ఎవ్వరు రావట్లేదంట. అయితే ఆఖరికి ఒక చిన్న బాబు వచ్చాడంట, ఒక 5 to 6 years చైల్డ్ తన దగ్గరికి వచ్చారంట. వస్తే డేవిడ్ ఫ్లడ్ ఏమో మిగతా పనులలో, మిగతా మిషనరీ వర్క్లో ఉంటే, ఈ చిన్న బాబు ప్రతిసారి వారి గుడిసెల దగ్గరకు వచ్చినప్పుడు తన భార్య, డేవిడ్ ఫ్లడ్ భార్య, ఆ జ్వరములో, ఆ ప్రెగ్నెన్సీలో, ఆ మలేరియాతో బాధపడుతూ ఈ చిన్న బిడ్డకి పరిచర్య చేస్తూ ఉన్నాడంట. పరిచర్య చేస్తూ సువార్తను చెప్తూ, దేవుడి గురించి చెప్తూ, ఆ నొప్పిలో, ఆ వేదనలో చెప్తూనే ఉందంట. ఇంకా ఆఖరికి డెలివరీ టైం వచ్చింది. డెలివరీ టైం వచ్చేసరికి ఆ కొండపైననే, ఆ గుడిసెల్లోనే తను డెలివరీ చేస్తూ, తన కుమార్తెకి డెలివరీ చేస్తూ మరణించినప్పుడు ఆ చిన్న పసిగుడ్డు, అప్పుడే పుట్టిన బిడ్డ డేవిడ్ ఫ్లడ్ తన కుమారుడు. ఆయనకు అర్థం కాలేదంట అసలు, వాట్ ఈస్ దిస్,
వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఈ బిడ్డని ఎవరు చూసుకుంటారు, ఎవరు పాలిస్తారు, ఎవరు ఏం చేస్తారు అని చెప్పి చాలా రేజ్, కోపము, ఆవేశం వచ్చేసిందంట. ఎవరిపైన? దేవుని పైన. దేవుని పైన కోపం వచ్చేసిందంట. హౌ కుడ్ దిస్? మేము మా సొంతంకి వచ్చామా, మా స్వార్థంకి వచ్చామా, మేము దీనికోసం వచ్చాము. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటి, వెళ్ళేటప్పుడు మేము చావడానికి కూడా సిద్ధమే అని చెప్పి వచ్చారు. కానీ మనం అటువంటి పరిస్థితులు గుండా ఉన్నప్పుడు మనం ఇచ్చిన వాగ్దానాలు మనకు గుర్తురావు కదా. అదే రీతిగా ఈయన కూడా వాగ్దానాలు ఇచ్చాడు కానీ ఆయన గుర్తు రాలేదు. తన భార్య అలాగ చనిపోవడం ఆయన తట్టుకోలేక దేవుడి పైన కోప్పడ్డాడంట, ఆవేశపడ్డాడంట. ఏం చేస్తాడంట, ఆ చిన్న బిడ్డని ఊర్లో తీసుకెళ్ళి అప్పచెప్పేశాడంట. ఈ పాపను మీరే చూసుకోండి అంటే. ఇంకో ఊర్లో ఈ వైట్ బేబీస్ని ఫీడ్ చేసి నర్స్ చేసి, అంటే బేబీస్ని నర్స్ చేసే స్త్రీలు ఉంటారంట. సో ఆ స్త్రీల దగ్గరికి ఇచ్చేసి తన కుమారుడు బయలుదేరారంట. ఎంత లాభం, ఏం లాభము? ఇంత దూరం ప్రయాణించి అన్నీ వదులుకొని, ఉద్యోగాలు వదులుకొని, అంత అప్పచెప్పి ఇక్కడికి వస్తే ఈరోజు నేను నా భార్య లేకుండా, నా బిడ్డ లేకుండా నేను వెళ్తున్నాను. ఉంటే ఆ ఒక్క చిన్నోడే కదా విన్నాడు వాక్యము. ఒక్కలైనా సువార్త విన్నారా? ఒక్కలైనా రక్షించబడ్డారా? ఏం లాభము? మేము ఇంతగా హౌ మచ్ ప్రైజ్ వీ హ్యాడ్ టు పే అండ్ దిస్ ఇస్ వాట్ గాడ్ రివార్డ్స్ అస్ విత్ డెత్ ఆఫ్ మై వైఫ్ అని. ఆ రోజు నుండి ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్ కేమ్ యాంగర్, అండ్ ఫ్రమ్ యాంగర్ బిటర్నెస్, చేదు. ఇంకా నిశ్చయించుకున్నాడంట, ఆ రోజు నుండి దేవుడు అనే మాట నేను ఎత్తను. అసలు దేవుడే లేడు, దేవుడు వినడు, దేవుడు రక్షించడు, దేవుడు స్వార్థపరుడు, దేవుడు నాశనం చేసేవాడు. అసలు దేవుడే అనే మాట ఎవ్వరు మాట్లాడమంటే మంచి ఉండదు, దేవుడి గురించి మాట్లాడమంటే మంచి ఉండదు అని చెప్పి ఏం చేసేవాడంట, హీ హేటెడ్ గాడ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. హీ హేటెడ్ గాడ్. అయితే ఈ కథ అంతా చాలా పెద్ద కథ. 40 years ఎవ్వరు కూడా ఆయన దగ్గర దేవుడు అన్న మాట ఎత్తకూడదు. ఎవ్వరు కూడా ఆయన దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడంటే వాళ్ళపైన ఎగిరి పడేవాడంట, మండిపడేవాడంట. అసలు దేవుడు లేడు అంటుంటే ఆ దేవుడే కదా నా భార్యను తీసేస్తాడు, నా కూతుర్ని దూరం చేస్తాడు కదా, నేనేం చేసేది అని చెప్పి పెద్ద తాగుబోతాయాడంట. ఆయన తాగుబోతు అవటం కాక తన కుమారుడిని కూడా తాగుబోతుగా చేస్తాడంట. అంటే ఇద్దరు కలిసి తాగుతూ దేవుడు లేదన్నట్టు విచ్చలవిడిగా చేదుల్లో, కోపంలో, వేదనలో బ్రతుకుతూ ఉన్నారంట. ఆఖరికి ఇట్ ఈస్ అ లాంగ్ స్టోరీ బట్ ఐఎమ్ షార్ట్నింగ్. ఏంటంటే ఏ కూతురునైతే తనకి ఆ ఆఫ్రికన్స్కి అప్పచెప్పాడో ఆ కూతురు పెరిగి పెద్దయి తండ్రి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి, నన్ను అక్కడ విడిచిపెట్టావు కదా డాడీ, నా డాడీ ఎవరు 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 అని ఎన్ని ఇయర్స్ నేను వెతుకుతూ ఫైనల్గా ఐ ఫౌండ్ యూ అని వాళ్ళ డాడీ దగ్గర తిరిగి వస్తుందంట. తిరిగి వస్తే చూడు దేవుడు నా జీవితాన్ని ఇలాగా కట్టాడు అంటే ఆ కూతురు పైన కూడా మండిపడ్డాడంట. నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు, దేవుడే లేడు, దేవుడు అనే మాట నా ముందు ఎత్తద్దు. ఐ హేట్ గాడ్, దెర్ ఇస్ నో వన్ యాజ్ గాడ్, హీ విల్ నాట్, దిస్ ఇస్ ఆల్ జస్ట్ ఫేక్, ఇది అదన్నీ తిట్టాడంట. తిడితే ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి, నువ్వు మమ్మీ పడిన ప్రయాస ఎక్కడ వ్యర్థంగా పోలేదు. ఎందుకంటే ఏ కుమారుడైతే తల్లి విత్తుతూ సువార్త పంచుతూ చెప్తూ వచ్చిందో, 5 to 6 years old చైల్డ్కి చెప్తూ వచ్చింది, ఆమె బాధల్లో ఆమె జ్వరంలో చెప్తూ వచ్చిందని చెప్పాను కదా, ఆ బిడ్డ అంట హీ బికేమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిషనరీస్ ఆఫ్ ఆఫ్రికా. అండ్ 32 స్కూల్స్, హాస్పిటల్స్, లక్షల మందికి దీవెనకరంగా మారాడంట. అది విన్న ఆ తండ్రి డేవిడ్ ఫ్లడ్ అప్పటికప్పుడు కుప్పకూలిపోయి కన్నీరు విడుస్తూ, క్షమించు ప్రభు అని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేసిన కొన్ని రోజుల్లోనే ఆయన మరణించాడు. ఆ తండ్రి మరణించిన తర్వాత ఈ బిడ్డ కూడా ఏదో క్యాన్సర్ వచ్చి ఈ బిడ్డ కూడా మరణించింది. కానీ నేను చెప్పేది ఏంటంటే 40 years it took for him to realize that God is faithful. 40 years, 40 సంవత్సరాలు పట్టింది తనకు తెలుసుకోవడానికి దేవుడు నమ్మదగిన వాడని. ఏ ఒక్క పని కూడా ఆయన నామంలో చేసింది వ్యర్థంగా పోదని ఆయనకి అన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది. ఒక్క బాబే కదా వచ్చాడు, వాడికి అర్థమైందో లేదో కూడా నాకు తెలియదు. ఇంత దానిక మమ్మల్ని అక్కడి నుండి పిలిపించి
నా భార్యని చంపేశాడు దేవుడు అని చెప్పాడు. కానీ అదే బాబు కొన్ని లక్షలాది మందికి దీవెనకరంగా హాస్పిటల్స్, స్కూల్స్, బైబిల్ కాలేజెస్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఆమె ఆ వేదనలో ఆ చిన్న బాబుకి చెప్పిన సువార్త ఎక్కడ వ్యర్థంగా పోలేదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎందుకు అవుతాయో మనకి తెలీదు. ఎందుకు దేవుడు అనుమతిస్తాడో మనకిప్పుడు అర్థం కాదు. అది తర్వాతనే అర్థమవుతుంది. కానీ ఈ పరిస్థితులు రాగానే దేవుడి పైన మండిపడి, దేవుడి పైన కోప్పడి, దేవా నువ్వు నిజంగా ఉంటే ఎందుకు ఇట్లా అవ్వాలి ప్రభా? ఈరోజు చాలామంది కుటుంబాల్లో మనస్పర్ధాలు, భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధాలు, భర్త తిట్టడమో, కొట్టడమో, లేకపోతే భార్య ఏదో ఒకటి చేయటమో, ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు నాకు ఎందుకు ఇటువంటి జీవితం ఇచ్చావు ప్రభా? Why have you given this kind of life? I've been faithful to you. I've been following you. I've been a child of yours. And how could you let this happen? అని ఈరోజు మీరు అడుగుతున్నారేమో, కానీ దేవుడు మీతోటి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మదగిన వాడండి. ఆయన ఏది చేస్తున్నా మనకి ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థం అవుతుంది. బట్ రిమెంబర్, యాంగర్ హ్యాస్ అ డిస్ట్రక్టివ్ పవర్. ఏ రీతి అయితే డేవిడ్ ఫ్లడ్ 40 సంవత్సరాలు చేదుతో, వేదంతో, ఆల్కహాలిక్గా బ్రతుకుతూ తన జీవితం అంతా నాశనం చేసుకున్నాడంటే దేవుని పైన చేదుతో, దేవుని పైన కోపంతో. ఎందుకు దేవుని పైన కోపంతో? నాకు కావాల్సినప్పుడు దేవుడు నాకు లేడే. హీ వాజ్ నాట్ దేర్ వెన్ ఐ నీడెడ్ హిమ్. డూ యూ ఆల్సో హ్యావ్ ద సేమ్ క్వశ్చన్? వెన్ ఐమ్ ఇన్ ద మోస్ట్ డిస్ట్రెస్సింగ్ టైమ్, depressed time, in the most needed and crucial time, in the most emergency time, God is not there for me. దేవుడు నాకు లేడా? వేర్ ఇస్ గాడ్ వెన్ ఐ నీడెడ్ హిమ్ ద మోస్ట్? చాలామంది అడిగేది ఏంటంటే, నా బిడ్డ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, నా బిడ్డ చావు బ్రతుకులు ఉన్నప్పుడు, లేకపోతే పలానా ట్రాజడీస్ జరిగినప్పుడు, వేర్ వాజ్ గాడ్ వెన్ ఐ నీడెడ్ హిమ్? వేర్ వాజ్ హీ? వేర్ ఇస్ హీ? ఇఫ్ హీ వాజ్ రియలీ దర్, హీ వుడెంట్ బీ లైక్ దిస్. నో, ఆయన ఏదో ఒకటి చేస్తాడు కదా. నిజంగా ప్రేమ కలిగిన దేవుడు అయితే ఈరోజు మీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు వెళ్తున్నట్లయితే ఒక్క మాట బైబిల్ నుండి గుర్తు చేయాలని ఆశపడుతున్నానండి. యోనా చూసినట్లయితే, యోనాకి కూడా మిషనరీ పిలుపు ఉంది ఆయన జీవితం పైన. ఏంటి మిషనరీ? పశ్చాత్తాపడు, ప్రవక్త పిలుపు, మిషనరీ పిలుపు. ఇదిగో పలానా ప్రాంతము పాపముతోటి నింపబడ్డది, అందరూ పాపము చేస్తున్నారు, అజ్ఞానములో పాపం చేస్తున్నారు, దేవుడు ఉన్నాడో లేదా అని తెలియక వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి ప్రకటించు అంటే మొదటిసారి పారిపోతే దేవుడు పట్టుకుంటాడు. ఎలాగ పట్టుకోవాలో ఆయనను పట్టుకొని చేప కడుపులో ఉంచి మరలా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో మరలా ఆ నినివే ప్రాంతం ముందే ఆ చేప ఆయనని ఉమ్మివేస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన వెళ్తాడంట. సరే, దేవుడు అంతగా చెప్తున్నాడు కదా, వీళ్ళని నాశనం చేస్తానని, సరే వెళ్దాము చెప్దామని వెళ్ళాడంట. నినివే చాలా పెద్ద పట్టణము. నినివే వాజ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ అండ్ ద హ్యాపెనింగ్ సిటీస్ ఆఫ్ దట్ టైమ్. సో ఒక బైబిల్లోనే రాయబడి ఉంటుంది, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే 3 రోజులు ప్రయాణం అంట. అంటే నినివే మొత్తము చూడడానికి 3 రోజులు ప్రయాణం అంట. అంటే అంత పెద్ద ప్రాంతము, అంత డెవలప్డ్, అంత ఎక్కడ ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నదో అక్కడ ఎక్కువ పాపం ఉంటుంది కదా. ఎక్కడ ఎక్కువ ఇవన్నీ ఎవ్రీ కన్వీనియన్స్, కంఫర్ట్ ఉంటుందో అక్కడ పాపానికి ఎక్కువ చోటు ఉంటుంది. సో నినివే ప్రాంతానికి వెళ్తాడు, వెళ్ళి ప్రసంగిస్తాడు. He will keep telling, repent, otherwise God said he will destroy this place in 40 days. 40 రోజులు ఈ ప్రాంతము మొత్తం నాశనం అవబోతుంది, మీరు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడనంటే. నినివే ప్రాంతం ఎంత మంచి ప్రాంతం అంటే, ఆ రాజు ఎంత తగ్గించుకున్నాడంటే, ఆయనతో పాటు ఆయన వెంటనే మొత్తము మనుషులేంటి, బిడ్డలేంటి, పశువులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డారంట. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ప్రేమమయుడు కదా, కనికర సంపన్నుడు కదా. ఆయన హీఈస్ అ గాడ్ ఫుల్ ఆఫ్ మర్సీ కదా. ఆ మర్సీఫుల్ గాడ్ ఏం చేశాడంటే, వీళ్ళు తగ్గించుకొని పశ్చాత్తాపడ్డారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఫర్గివ్ దెమ్. నేను ఉద్దేశించిన కీడు వీరి పట్ల నేను చేయను, నేను ఉద్దేశించిన నాశనము వీరి పట్ల నేను చేయను అని చెప్పి దేవుడు చేయలేదంట. అయితే ఇక్కడ ఇది కామెడీ అనాలా లేకపోతే ఏమనాలో మనమందరం కూడా అదే కదా.
హీరోలాగా వెళ్ళాడు, చెప్పాడు ఇదిగో ఇగో ఈ ప్రాంతానికి నాశనం వస్తుంది అంత రోషంతో చెప్పాడు. కానీ దేవుడు అన్నాడు ఇంకా నేను నాశనం తీసుకురావట్లేదు, ఎందుకంటే వీళ్ళు పశ్చాత్తాపడ్డారంటే. వెంటనే ఈయనకి మనసు నొచ్చుకుంది, ఒఫెండ్ అయ్యాడు, అలిగాడు. ఎందుకు అలిగాడు అంటే నన్ను సిగ్గుపరచడానికి నన్ను పంపించావా? ఈగో ఎఫెక్ట్ అయింది, ఆయన అహము నొచ్చుకుంది. నన్ను సిగ్గుపరచడానికి నన్ను పంపించావా? నేనేమో అంత డప్పులు కొడుతూ చెప్పాను, ఎంత బల్లగుద్ది చెప్పాను, మీరు నాశనం అవుతారని. నాకు తెలుసు నీ సంగతి దేవా, నువ్వు ప్రేమమయుడు అని నాకు తెలుసు, నువ్వు క్షమిస్తావని నాకు తెలుసు. నన్ను ఒక ఫూల్ చేసి నువ్వు వాళ్ళు భలే ఉన్నారు కదా. ఈరోజు మనం కూడా అంతే కదా. దేవుడు ఏమైనా మనకి చెప్పి మనల్ని ముందుకు వెళ్ళి ఆయన చెప్పింది ఆయన నెరవేర్చకపోతే, ఒకవేళ మనము ముందుండి చేస్తాడని చెప్పిన మనము చేయకపోతే మనం ఎంత ఫూల్ లాగా ఫీల్ అవుతాము. అదే రీతి యోనా కూడా అదే ఫీల్ అయ్యాడు. హీ ఫెల్ట్ లైక్ అ ఫూల్. He felt like God sent me and God is not answering me. God is doing on behalf of them. నా పక్షాన వెళ్ళండి నన్ను ఒక ఫూల్ లాగా చేస్తాడని ఆయన కోప్పడి ఒక చిన్న పిల్లల మనస్తత్వంతో అలిగాడంట. కొంచెం దూరం ప్రాంతానికి వెళ్ళి ఎండలో పడుకుంటే దేవుడు ఏం చేస్తాడంట, ఒక చెట్టుని తీసుకొచ్చాడు. ఒక చెట్టు మొలిపింపజేస్తాడంట. ఆ చెట్టు నీడిచ్చిందంట. ఆ నీడిచ్చిన వెంటనే ఈయన చాలా హ్యాపీ అయ్యాడంట. అబ్బా ఈ ఎండ నుండి నన్ను తప్పిస్తుంది ఈ చెట్టు అని హ్యాపీ ఫీల్ అయ్యాడంట. మరుసటి రోజే ఆ చెట్టుని ఎండింపజేస్తాడంట దేవుడు. ఎండింపజేసిన వెంటనే ఈయనకు మళ్ళీ మండిపడ్డాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, ఒక చెట్టు నువ్వు విత్తలేదు, నువ్వు కోయలేదు, నువ్వు నీళ్ళు పోయలేదు, ఆ చెట్టు నీకు నీడిచ్చిన తర్వాత అది చచ్చిపోతే నీకు ఎంత కోపం వస్తుంది. అదే రీతిగా నా రూపంలో చేయబడిన నినివే ప్రాంతము మనుషులు వాళ్ళు తెలియక పాపం చేస్తారు, వారికి ఎవరు చెప్పక పాపం చేస్తారు. కానీ ఎప్పుడైతే పాపము అని చెప్పిన వెంటనే వారు పశ్చాత్తాపడ్డారు, వాళ్ళతో పాటు ఆ పశువులు కూడా అలాగనే ఉన్నాయి. సో కనికరం చూపేయకూడదా అని దేవుడు అడిగితే, నాకు తెలుసులే నువ్వు ఇట్లే చేస్తావు నాకు తెలుసు అని దేవుని పైన అలిగాడంట. ఈరోజు మనం కూడా అనేకసార్లు మనం అనుకున్నది జరగకపోతే, మనము ఊహించినది జరగకపోతే మన జీవితంలో వెంటనే కోపం వస్తుంది. ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ అ సెట్ ప్లాన్ ఫర్ ద లైఫ్. యూ వాంట్ టు హ్యావ్ అ ప్లాన్ ఫర్ ద లైఫ్. పలానా ఏజ్, పలానా డేట్, పలానా సమయంలో నాకు ఇలాగ జరగాలి, నాకు ఉద్యోగము రావాలి, లేకపోతే వివాహం కావాలి, లేకపోతే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటారు. అన్నీ చేసుకున్న తర్వాత జరగనప్పుడు వెంటనే వచ్చేది ఏంటంటే యోనాలాగా డిసప్పాయింట్మెంట్. అండ్ డిసప్పాయింట్మెంట్ లీడ్స్ టు యాంగర్, అండ్ యాంగర్ లీడ్స్ టు బిటర్నెస్ అగైన్స్ట్ గాడ్. బిటర్నెస్. ఈరోజు మనం అనుకున్న సమయంలో జరగనప్పుడు మీరు కోపాడుతున్నారా? మీరు ఆవేశపడుతున్నారా? దేవుడి పైన అలుగుతున్నారా? దేవుడు లేడు అంటున్నాడా? దేవుడు పట్టించుకోడు, దేవుడికి నేను అక్కర్లేదు అని అంటున్నారా? రిమెంబర్, కెన్ యూ ట్రస్ట్ గాడ్? నేను ఒక్కటే అడుగుతాను మిమ్మల్ని, మీరు దేవుని నమ్మగలుగుతారా? దేవుడు ఏది చేసినా మంచిగా చేస్తాడు అని మీరు నమ్మగలుగుతారా? ఈరోజు ఎంతోమంది మనము ఈ ప్రశ్నతో ఉన్నాము, వై గాడ్ వై? సి గాడ్ డజంట్ హ్యావ్ అ ప్రాబ్లం వెన్ యూ ఆస్క్ వై లార్డ్. ఎందుకంటే మనము అర్థం కాని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, బాధల్లో ఎందుకు ప్రభు అంటాము సర్వసాధారణం. కానీ చూడండి, యేసు ప్రభు కూడా సిలువ పైన వ్రేలాడినప్పుడు చెప్పే మాట, ఫాదర్ ఏలి ఏలి లామా సబక్తామి, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. ఎందుకంటే బాధల్లో మనందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే వై. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేను దేవుని అడిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వై లార్డ్? What is wrong? What have I done wrong? What have I done against you that you have let this happen? Is there anything that I have done wrong? అన్నీ పరీక్షించుకున్న తర్వాత సరే ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు నా మనస్సాక్షి గుర్చినంత ఏం చేయలేదు. కానీ ఎందుకు ఈ పోరాటము, ఎందుకు ఈ గొడవ, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ వేదన అర్థం కాదు. See, our first cry, our first response will be why God why? That is not wrong. But dwelling there and saying, దేవుడు పట్టించుకోడు, దేవుడు పక్షపాతి,
దేవుడు ఎప్పుడు ఆయనకి ఫేవరెట్స్ ఉన్నారు. ఆయన ఫేవరెట్స్ తోటి ఎటువంటి రీతి డీల్ చేయడము, నాతోటే డీల్ చేస్తాడు. దేవుడికి నేనంటేనే కోపం. ఇది అంటూ యాంగర్ టు చేదుకు వచ్చేస్తాం. జాగ్రత్తగా ఉండండి. ఆ చేదుకు వెళ్ళేంతవరకు మీరు సమయం ఇవ్వకండి. దేవుడి పైన అలగచ్చు. యోనా అలిగాడు, కానీ దేవుడు అర్థం చేసుకున్నాడు. యోనా ఇంకా పరిపక్వతలో లేడని అర్థం చేసుకున్నాడు. కానీ ఆ అలక, ఆ కోపము చేదుగా మారకుండా చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడు మారకుండా ఉంటుందంటే మీరు తెలుసుకోవాలి, నా దేవుడు ఏది చేసినా నా మంచికే. నా దేవుడు ఏది నా జీవితంలో అనుమతించినా అది నా మంచికే అని తెలుసుకున్నప్పుడు ఆ చేదు రాదండి. ఆ చేదు రాదు. ప్రైడ్ ఒక పక్కన గర్వం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను అనుకున్నది, నేను ప్లాన్ చేసింది, నేను ఉద్దేశించింది జరగలేదు కాబట్టి అది ఒక గర్వము కూడా గాయపరచబడినప్పుడు దేవుడి పైన కోపం వస్తుందంట. ఈయన యోనా కూడా ఎందుకు కోపడ్డాడంటే ఆయన అహము నొచ్చుకుంది కాబట్టి, ఆయన అహము గుచ్చుకుంది కాబట్టి. ఈరోజు ఎంతమందికి ఫెయిలియర్ లాగా అనిపిస్తుంది. యోనా ఫెల్ట్ లైక్ అ ఫెయిలియర్. హీ ఫెల్ట్ లైక్ అ ఫెయిలియర్. యూ కాల్డ్ మీ ఆల్ ద వే ఫ్రమ్ దట్. ఆ తుఫానుల్లో నుండి, ఆ చేప కడుపులో నుండి తీసుకొని వచ్చి ఇంత నేను ప్రసంగించిన తర్వాత నువ్వు అనుకునేదే నువ్వు చేస్తున్నావు కదా ప్రభా అని ఆయన కోపడ్డాడు. హీ ఫెల్ట్ బ్యాడ్. హీ ఫెల్ట్ లైక్ అ ఫెయిలియర్. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ లైక్ అ ఫెయిలియర్? Many times I felt like a failure. What have I done? What is the use అని చాలాసార్లు ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒకానొకసారి వచ్చే తలంపు ఏంటంటే ఫీలింగ్ లైక్ అ ఫెయిలియర్. ఏది తలపెట్టినా, ఏది చేసినా నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎవ్రీథింగ్ ఐ సీ ఈజ్ అ ఫెయిలియర్. If you're feeling like a failure today, God is saying, maybe one situation, 2 situation, 1 year, 2 years, you might look like a failure or you might have failed, but it's not going to be permanent. It's not going to last long.